తెరల వెనుక మూడవ భాగం. రెండవ భాగంలో జగన్నాథంకి కూతురు పుట్టడం, జగన్నాథంకి ట్రాన్స్ఫర్ కావడం ఒకేసారి జరుగుతుంది. ట్రాన్స్ఫర్ మార్పించుకుందామని వెళ్తాడు జగన్నాథం. కథ కొనసాగుతుంది. ఏమయ్యా, కళ్ళు కనబడ్డంలా, తప్పుకో అనే రిక్షావాడి అదిలింపుతో మళ్ళీ వాస్తవంలో పడి కంగారుగా పక్కకు తప్పుకున్నాడు. 9 గంటల దాకా రోడ్లంట తిరగడమేనా? ఏదైనా రూమ్ తీసుకుంటే రేపు ఉదయం దాకా కనీసం 5 రూపాయలన్నా వదిలిపోతాయి. పోనీ సినిమాకి వెళ్తే? అవును, ఆ ఐడియా నచ్చింది జగన్నాథానికి. తాను సినిమా చూసి చాలా రోజులైంది. సెకండ్ షోకి వెళ్తే 12:30 కల్లా ఆట విడిచేస్తారు. అప్పుడు ఎడ్యుకేషన్ గుమాస్తా ఇంటికి వెళ్తే ఆ వేళకి అందరూ నిద్రపోతారు. కాబట్టి బాహాటంగా భయం బెదురు లేకుండా తనకి ప్రెసిడెంట్ చేసిన అన్యాయం, ఇతను చెయ్యబోయే ఉపకారం గురించి అతనికి మనవి చెయ్యొచ్చు అనుకున్న జగన్నాథం ఓ సినిమా హాలు నుంచి 2వ వీధి చివరి వరకు పరుచుకున్న క్యూ చివర చేరి నిల్చున్నాడు టికెట్ కోసం. టికెట్ తీసుకుని అతను హాల్లో కాలు పెట్టేసరికి ఆట బిగినై చాలాసేపైంది. హీరోయిన్ మేడమెట్ల మించి పసిబిడ్డనెత్తుకుని దిగుతూ కాలు జారి దొర్లి క్రిందికి పడిపోయింది. ఆమె తల పగిలిపోయింది. కుండపోతగా ఎర్రని రక్తం కింద కారిపోతోంది. అసలు మొత్తం మనిషిలో అంత రక్తం ఉండదేమో. చప్పున కళ్ళు మూసేసుకున్నాడు జగన్నాథం. చచ, ఇలాంటి అమంగళకరమైన సినిమాకా వచ్చాడు? మరింకా చూడకూడదనుకుని వెనక్కి చేరబడి కళ్ళింకా గట్టిగా మూసుకున్నాడు. ఈ హీరోయిన్ లాగే పచ్చగా అందంగా ఉంటుంది రమణమ్మ. హీరోయిన్ చేతుల్లోని బిడ్డలాగే తన కూతురుండొచ్చు. ఈ మధ్యే బావమరిది సాంబయ్య ఇంటి మీద పెంకులు తీయించేసి డాబా వేసి దాని మీద 2 గదులు కట్టాడు. కొంపదీసి రమణమ్మ మేడగదిలోనే ప్రసవించిందేమిటి అనుకున్నాడు. అలా అయితే వెంటనే మేడ జాగ్రత్తగా దిగిపోమ్మని, మేడ ఎక్కొద్దని ఉత్తరం రాయాలనుకున్నాడు. ఒకవేళ రమణమ్మ మెట్ల మించి బిడ్డనెత్తుకుని దిగుతూ ఇలానే పడిపోతే అనిపించింది. చిచి, ఏమిటి ఆలోచనలు? వెధవ సినిమాకొచ్చాను, బోడి సినిమాకొచ్చాను, చెత్త సినిమాకొచ్చాను. 6 సినిమా పూర్తయి వదిలేదాకా కళ్ళు తెరవకూడదు, తెరవైపు చూడకూడదు అనుకున్నాడు జగన్నాథం. కళ్ళొక్కసారి గట్టిగా మూసుకున్నాయో లేదో అని చేతులతో తడుముకున్నాడు. ఏవో మాటలు, పాటలు, ఏడుపులు గందరగోళంగా వినిపిస్తున్నాయి. క్షణాలు దొర్లిపోతున్నాయి. జగన్నాథం మూసుకున్న కళ్ళల్లో సన్నగా నిద్ర చేరుకుంది. ఆ నిద్రలో కల చోటు చేసుకుంది. బిడ్డనెత్తుకున్న పచ్చి బాలెంత రమణమ్మ మేడమెట్ల మించి దొర్లి పడిపోతోంది. ఆ అంటూ గట్టిగా అరిచాడు జగన్నాథం. ఏమండోయ్ మాస్టారు అని నవ్వుతూ జగన్నాథం పక్క కుర్చీలో కూర్చున్న వ్యక్తి జగన్నాథం జబ్బపట్టి కుదిపాడు. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర, ఆపై శ్లోకం నోట్లో చదివేసుకుని చిచి పాడుకల అన్నాడు జగన్నాథం. పడుకుని కలలు కనేదానికి టికెట్ కొని సినిమాకెందుకండి రావడం అని నవ్వాడొక వ్యక్తి. అతని గొంతుతో మరికొన్ని గొంతులు కలిసి నవ్వాయి. జగన్నాథం కాస్త సిగ్గుపడ్డ మాట నిజమే, కానీ మగత నిద్రలో మళ్ళీ కళ్ళు మూతలు పడిపోయాయి. ఆట విడిచిపెట్టేశారు. అందరూ వెళ్ళిపోయారు. ఏంటయ్యా నిద్ర, నెగు అని ఎవరో జబ్బపట్టి కుదిపేసరికి తూలుతూ యువతలికి నడిచాడు జగన్నాథం. వెంకట్రావు గారు, ఏమండోయ్ తలుపు తట్టి పిలిచి తలుపుకి చేరబడి మండుతున్న కళ్ళు మూసుకున్నాడు జగన్నాథం ఓ విషయంలో గొప్ప అదృష్టవంతుడు. ఏమిటంటే కొంతమందికి పట్టుపరుపుల మీద పవళించి కాళ్ళు పట్టించుకున్నా నిద్ర రాదు. మన జగన్నాథానికి మాత్రం పడుకున్నా, కూర్చున్నా, నిల్చున్నా సరే ఇట్టే నిద్ర పట్టేస్తుంది. ఎడ్యుకేషన్ గుమాస్తా ఉంటున్న ఇల్లు 12 వాటాలది. అందరికీ కామన్గా వీధి తలుపుంది. వీధి తలుపున్న వాటాలో ఓ కుటుంబం అద్దెకున్నారు. జగన్నాథం అరుపులకి ఆ గృహిణికి తెలివొచ్చి ఓసారి లేచి వెళ్ళి వీధి తలుపు తీయండి అని పిల్లల్ని, భర్తని లేపి చెప్పి ఎవ్వరూ బద్దకించి కదలకపోవడంతో తానే లేచెళ్ళి వీధి తలుపులు తెరిచింది. తలుపుకి చేరబడి నిల్చున్న జగన్నాథం ఆమె మీద పడిపోయాడు. ముందుకింకా బోర్లా నేల మీద పడిపోతానని భయమో మరేమిటో భల్లూకంలా ఆమెను కావులించేసుకున్నాడు. అతన్ని ఒక్క తోపు తోసి అతని చెయ్యి కరిచి దొంగ అని గట్టిగా అరిచిందామె. అతని చొక్కా గట్టిగా పట్టుకుంది. గబగబా లేచొచ్చాక ఆ ఇంట్లో గదుల్లో అద్దెకుంటున్న మగవారు కరెంటు పోయిన చీకట్లో జగన్నాథాన్ని పట్టుకుని బాధేశారు. వాళ్లలా కాళ్ళు చేతులు కుమ్మేస్తుంటే మాట పెగలని జగన్నాథం నత్తితోటి
నే అంటూ చేతులు అడ్డం పెట్టుకున్నాడు. జగన్నాథాన్ని రాత్రి వచ్చి ఇంటి దగ్గర కలియండి అని చెప్పిన వెంకట్రావు ఆ సంగతి మర్చిపోలేదు. అతనికి జగన్నాథం ఇచ్చిన కవరు ఇంటికొచ్చాక చూసుకున్నాడు. ఎవరికో భార్యకి కాబోలు అడ్రస్ రాసిన కవర్ అనుకుంటూ చించాడు. లోపల ఉత్తరం కనిపించింది. డబ్బుకి బదులు ఉత్తరం అని అతనికి ఒళ్ళు మండిపోయింది. వెధవ ఏదో సోది రాసుంటాడని పరపర చించి పారేసి రాత్రి వస్తాడుగా అప్పుడు చెప్తాను, నీకు ఉపకారం చేయడం నాకు చేత కాదని అనుకుంటూ వాళ్ళ డబ్బులేవి ముట్టనందుకు చిరాగ్గా నిద్ర పట్టలేదు అతనికి. గబగబా వచ్చి జగన్నాథాన్ని గుర్తించిన నలుగురితో పాటు తాను చేయి చేసుకున్నాడు. జగన్నాథం పాలెట దైవంలా కరెంటొచ్చి లైట్లు వెలిగాయి. మరిక బాగుండదని, అయ్యో మాస్టరు మీరా, మరి మాట్లాడరేమిటండి అన్నాడు నొచ్చుకుంటూ. చెప్తుంటే వినిపించుకోరు అన్నాడు జగన్నాథం జీరబోయిన గొంతుతో. గబగబా లేచి నిల్చుని బట్టలు దులుపుకుంటూ, పెద్ద మనిషిని పట్టుకుని ఇన్ని దెబ్బలు కొట్టడం నిజంగా నేరం, పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందే, కానీ ఎలా ఇస్తాడు? మేస్టారు అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నావటయ్యా, తలుపు తీసిన ఆడదాన్ని కావలించుకుంటావా అని గద్దించి అడిగారు రొప్పుతూ. అలసిపోయి సహించలేకపోతున్న తలుపు తీసిన ఆమె భర్త. పోనీలెద్దురు తాగొచ్చాడేమో అని నవ్వాడొకతను. తర్వాత వెంకట్రావు మినహా అందరూ కడుపులు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. సిగ్గుపడిపోయాడు జగన్నాథం, బిక్క చచ్చిపోయాడు. క్షమించండి అని అందరికీ ఓ నమస్కారం చేసి వెంకట్రావు వెనకాల పిల్లిలా లోపలికి జారుకున్నాడు. నిజంగా ఇదంతా జరగడం లేదు, కల కాబోలు అనుకున్నాడు. కొన్ని క్షణాలు కలే అవ్వాలని మనసారా వెంకటరమణమూర్తిని కోరుకున్నాడు. తర్వాత సద్దుమణిగి కాస్త ఆవేశాలు చల్లబడ్డాక చిరాగ్గా జగన్నాథం వైపు పేడపురుగుని చూసినట్టు చూసి చాప తలగడ విసిరేసి పడుకోండి అన్నాడు వెంకట్రావు. కవర్లో డబ్బుంటే మంచినీళ్లు కావాలా, భోజనం చేశారా అని కుశల ప్రశ్నలు వేసి కులాసాగా మాట్లాడేవాడే. కానీ కవర్లో డబ్బుకి బదులు ఉత్తరం, తలుపు తీసిన ఇల్లాల్ని ఒళ్ళు తెలియకుండా కావలించుకోవడం. ఈసారి తన కోసం ఎవరొచ్చినా చచ్చినా ఇక ఆమె తలుపు తీయదు అనుకున్న వెంకట్రావు మరోసారి జగన్నాథం వైపు ఎర్రగా చూసి గిరుక్కున వెనుదిరిగి దబాలన తలుపులేసుకున్నాడు. చడీ చప్పుడు లేకుండా మాట మంతి అడగకుండా చాప వాల్చుకొని పడుకొని తెల్లారకుండా నడవా తలుపు తీసుకుని బస్టాండ్ చేరుకున్నాడు జగన్నాథం. ఒక్కసారి జిల్లా పరిషత్కెళ్ళి ఆ ఎడ్యుకేషన్ గుమాస్తా వెంకట్రావు గారిని కలవకూడదటండి, మళ్ళీ ఊరికి ఆర్డర్లు ఇస్తాడేమో అంది రమణమ్మ బాలసారి చేసుకోకూడానికి వచ్చిన జగన్నాథంతో. అలా సలహా ఇస్తున్న భార్యను చూస్తుంటే వల్లమాలిన కోపం వచ్చింది జగన్నాథానికి. నోర్మొయ్ బెదవ జిల్లా పరిషత్, నేను చచ్చినా వెళ్ళను, ఏదో ఊరు కానీ ఆ వెంకట్రావు మొహం అంటూ పెదవులు బిగబట్టాడు జగన్నాథం. అతని మొహం జేవురించింది. బాగుంది వరస, చెరువు మీద ఏదో అలిగిందట, అలా ఉంది అని మూతి తిప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది రమణమ్మ. పిల్లకు నామకరణం రాసేటప్పుడు వెంకటరమణమూర్తి పేరే పెట్టాలి అంది రమణమ్మ. అదేమిటే మా అమ్మ పేరు అన్నాడు జగన్నాథం. నేనెప్పుడో దండం పెట్టుకున్నాను, ఏ పిల్ల పుట్టినా ఎందరు పిల్లలు పుట్టినా నీ పేరే పెడతాను ఏడుకొండలవాడా అని అంది స్థిరంగా రమణమ్మ. కోపం వచ్చేసింది జగన్నాథానికి. అయితే ఇక మా అమ్మ నాన్న పేర్లు పెట్టవన్నమాట అన్నాడు. మీ అమ్మ పేరు వెంకటరమణమ్మ కాదట్రా అబ్బాయి, కానిద్దు ఏదో పేరు అన్నాడు సూరయ్య. సుగుణ దుర్గుణాలు రూపురేఖల్లానే వారి వంశపారంపర్యంగా వస్తున్న నత్తి సూరయ్యకి ఉంది. మాసనామం నక్షత్రనామం నిదానంగా శ్రద్ధగా రాసి వ్యవహారిక నామం వెంకట్రమణమ్మ అని కోపంగా విసురుగా రాసేశాడు జగన్నాథం పసుపు కొమ్ముతో బియ్యంలో. ఆ రాత్రి రమణమ్మని అడిగాడు. ఎలాగోలా అప్పో సప్పో చేసి తిరుపతి వెళ్ళిపోతానే రమణ, ఆ దేవుడి మొక్కు చెల్లిస్తే కానీ ఈ చికాకులు పొయ్యేలా లేవు. ఇప్పుడెలా కుదురుతుందండి? నేను మొక్కుకున్నాను స్వామి నీ కొండకొస్తున్నానని. వెంకటరమణమ్మకి 3వ ఏడు రానివ్వండి, వెళ్ళి మొక్కు చెల్లించుకోవడం, పిల్లకి జుత్తు ఇవ్వడం 2 అవుతాయి అని అడ్డుపుల్ల వేసింది. తర్వాత పేరయ్య సూరయ్య రమణమ్మ మాటే సమర్థించారు. పౌరోహిత్యం చేసుకుంటూ వండుకు తినే సూరయ్య, బాబు నీతో వస్తాను అని జగన్నాథం వెంట ప్రయాణమయ్యాడు. 2వ కొడుకు మిలిటరీలోకి పోయినందువలన ఇష్టం లేకపోయినా వెంటబడే మనిషిని కాదనలేక మౌనంగా ఉండిపోయాడు జగన్నాథం. మౌనం అంగీకారంగా భావించిన సూరయ్య సంతోషంగా కొడుకు వెనకాల బస్సెక్కాడు. కొత్త ఊళ్ళో కొత్తగా తాను అద్దెకు తీసుకున్న
ఇరుకు ఇంటి తాళం తీస్తూ చేతి సంచితో దగ్గుతో నీరసంగా తన వెనక నిల్చున్న తండ్రి వైపు చిరాగ్గా చూశాడు జగన్నాథం. తాళం కప్పలో ఇరుక్కుపోయి బయటికి రావడం లేదు. ముసలాయన ఊపిరి తిరగకుండా దగ్గేసి ఉమ్మేస్తున్నాడు. 12 గంటలైంది. ఆకలి దాహం విపరీతంగా వేస్తున్నాయి. తానైతే హోటల్లో కక్కుర్తి పడతాడు, కానీ ఈయన తినడు. ఇప్పుడు వంట చేసి పెట్టాలి అనుకున్న జగన్నాథానికి పట్టలేని కోపం వచ్చింది. కప్పు బద్దలు కొట్టేసి తలుపులు భళ్ళున తెరిచి తండ్రి వైపు కొరకొరా చూశాడు. తన భార్య పుట్టింట్లో ఉందని తెలుసు. తను వండుకు తింటున్నాడని తెలుసు. రమణకి చాలా కాలానికి అపురూపంగా కానుపొచ్చిందని తెలుసు. ఇంకో 2 నెలల దాకా ఇక్కడికి రాదని తెలుసు. వచ్చిన పసిపిల్లతో వచ్చిన పచ్చి బాలెంత. మామగారికి ఆచారంగా మడిగా వండి పెట్టదని సామాన్యమైన విషయం కాదని తెలుసు. ఇన్ని తెలిసి తన వెనక ప్రయాణమై వచ్చిన తండ్రి వైపు కనుబొమ్మలు చిట్లించి కోపంగా చూస్తూ, నేను వండుకు తింటున్నానని తెలిసి ఎందుకు వెంటబడ్డావు అన్నాడు జగన్నాథం. మరి ఏం చెయ్యనురా, ఒంట్లో బాగుండలేదు అన్నాడు సూరయ్య శాస్త్రి. జగన్నాథం వచ్చాడని తెలిసిన పనిపిల్ల వచ్చింది. బాబుగారు నిన్నే వస్తారనుకున్నాను అని పలకరించింది నవ్వుతూ. బిందె నీళ్లు పట్రా అన్నాడు జగన్నాథం. శూద్ర నీళ్ళా అన్నాడు సూరయ్య శాస్త్రి. ముసలాయనికి నత్తి ఉందనుకుని కిసిక్కున నవ్వింది పనిపిల్ల. పెరట్లో నుయ్యి ఉన్న ఇల్లు కాదు, పసుపు పిసరు వేస్తాలే అన్నాడు జగన్నాథం. పిసరు కానీరా నా కర్మ అన్నాడు సూరయ్య శాస్త్రి. 2 రోజులు ఎలానో విసుక్కుంటూ తండ్రికి వండి పెట్టాడు జగన్నాథం. 3వ రోజు నేను వండి పెట్టలేను, వెళ్ళిపో అని ఖచ్చితంగా చెప్పాడు జగన్నాథం. ఇలా అంటున్నది తన కొడుకు జగన్నాథమేనా అని కళ్ళు నులుముకొని చూశాడు కొడుకు వైపు సూరయ్య శాస్త్రి. రమణ వచ్చాకొద్దు గాని వెళ్ళిపో, ఛార్జీలు ఇస్తాను అన్నాడు జగన్నాథం అతని అనుమానాన్ని ఖండిస్తూ. వెదవ అన్నాడు సూరయ్య శాస్త్రి గట్టిగా. ఆ పైన మాట రాలేదు. అతని మొహం కోపంతో జేవురించింది. నిన్ను కన్నాను, పెంచాను, చదువు చెప్పించి ప్రయోజకుడిని చేశాను, పెళ్లి చేశాను. వెదవ, అలాంటి నన్ను తండ్రిని పొమ్మంటావట్రా, వండి పెట్టలేను అంటావట్రా, వండి పెట్టలేవా అని అడగాలనుంది. కానీ కోపంతో కొడుకు వైపు ఉరిమి చూస్తాడు, కానీ మాట్లాడడు. అలా తనను మింగేసేలా చూసే తండ్రిని చూస్తుంటే జగన్నాథానికి కోపం వచ్చింది. నేనే వండుకు తినలేక చస్తుంటే నువ్వు కూడా తయారయ్యావు నా పీకల మీదికి. నీ ఒంట్లో బాగులేదంటే నేనేనా దుక్కలా కనిపిస్తున్నాను? నా ఒంట్లోనూ మనసులోనూ అస్సలు బాగులేదు, వెళ్ళిపో అని ఖచ్చితంగా చెప్పాలనుంది జగన్నాథానికి. కానీ ఇప్పుడు కాదు, రాత్రి ఇరుగు పొరుగులు వారంతా నిద్రపోయాక చెప్పాలి. వాదించుకునేప్పుడు ఇద్దరికీ నత్తిరాక తప్పదు. ఇరుగు పొరుగుల పిల్లలు ఇప్పటికే నవ్వుతున్నారు తమ మాటలు విని అనుకున్న జగన్నాథం అప్పటికి ఊరుకున్నాడు. నిజానికి జగన్నాథం చాలా స్వార్థపరుడు. అతనికి భార్య తప్ప మిగతా వారు అతని డబ్బు తింటే బాధపడిపోతాడు. అతనితో పోల్చి చూస్తే రమణమ్మే ఉదారమైంది. ఇతన్ని నా కూడా తీసుకెళ్ళవే రమణ, నువ్వేదన్నా చెప్పి ఇతని ప్రయాణం ఆగిపోయేలా చూద్దు అని బ్రతిమలాడితే ఒక్క కసురు కసిరింది రమణమ్మ. చాలే ఊరుకోండి, తండ్రి అతన్ని పొమ్మంటే నలుగురు మొహం మీద ఈడ్చేస్తారు. ఇదివరకల్లా మనింటికి వచ్చాడా ముసలాయన? పాపం ఆరోగ్యం బాగులేనట్టుంది, తీసుకెళ్ళి మందో మాకు ఇప్పించండి అని మందలించింది జగన్నాథాన్ని. విధిలేక తన వెంట రానిచ్చాడు. గురకపెట్టి నిద్రపోతున్న సూరయ్య శాస్త్రిని కొడుకు గట్టిగా కదిపి నాన్నా అని పిలవడంతో చివాలన లేచి కూర్చున్నాడు. కంగారుగా చూస్తూ ఏమైంది అని అడిగాడు. నువ్వు రేపొద్దుట వెళ్ళిపోవాలి అన్నాడు జగన్నాథం. ఎక్కడికి రా అన్నాడు సూరయ్య శాస్త్రి. నిన్నీ ఇష్టం వచ్చిన చోటికి అన్నాడు జగన్నాథం. వెదవా, ఎంత మాట అన్నావురా అన్నాడు సూరయ్య శాస్త్రి. వెదవా అని మాత్రం తిట్టకు అన్నాడు జగన్నాథం. పచ్చి బాలెంత రవణమ్మ గుర్తొచ్చి అతనికేదో ఆగాయిత్యంలా అనిపించింది. ఎక్కడికి పోతాన్రా అని, ఇంకా నీకు పుడతాడు కొడుకు, నీకు వస్తుంది వార్ధక్యం. నువ్వు ఇలా ఓ నాటికి వాడి పంచన చేరకపోవు, వాడు నిన్నిలా పొమ్మనక మానడు, అప్పుడు నువ్వు నాలా ఏడవక మానవు అని అందామనిపించింది అతనికి. కానీ అతని మాట పెగిలి రాలేదు. కళ్ళు మాత్రం చెమర్చాయి. కొడుకుని కోపంగా తిట్టాలని దగ్గర ఆగిపోతున్నాడు సూరయ్య శాస్త్రి. ఇక వండి పెట్టలేను అని చెప్పడానికి ఈ దగ్గర ఆగిపోయాడు జగన్నాథం. ఇద్దరికీ కోపంగా అసహనంగా ఉంది. ఇలాంటప్పుడు మనిషికి నత్తి చాలా ఉపకారి. 10 మాటలు అనాలనుకున్నా ఒక్క మాట పూర్తిగా రాదు. అభిమానం పౌరుషం వచ్చిన సూరయ్య శాస్త్రి ఉదయమే ప్రయాణమయ్యాడు. 5 రూపాయలు తండ్రి చేతిలో పెట్టి బస్సెక్కించాడు జగన్నాథం.
ఎలక్షన్ డ్యూటీలో మొక్కుకున్న వెంకటరమణమూర్తిని మొక్కు వాయిదా పడిపోయిందే రమణ, ఎప్పుడు వెళ్దాం అన్నాడు జగన్నాథం 3 మాసాల పసిపిల్లని ఎత్తుకొచ్చిన రవణమ్మతో. అమ్మాయికి 3వ ఏడు రానివ్వండి, పుట్టు వెంట్రుకలు ఇచ్చేయవచ్చు అంది రమణమ్మ. కానీ వెంకటరమణమ్మకి 6 మాసాలు నిండాయో లేదో రమణమ్మ ఒకటే కక్కిపోసేస్తుంటే అదెందుకో అర్థం కాని జగన్నాథం, రమణ, వెంకటరమణమూర్తి మొక్కు చెల్లించుకుంటే కానీ నీ వాంతులు తగ్గవేమోనే అన్నాడు భయంగా. బాగుందూరుకోండి, ఇప్పుడెలా వీలవుతుంది? కడుపున్నప్పుడు కొండెక్కకూడదు అంది సిగ్గుపడుతూ రవణమ్మ. అన్నాడు జగన్నాథం ఆశ్చర్యంగా రవణమ్మ వైపు చూస్తూ. క్షణం తర్వాత నవ్వేస్తూ, అన్నింటికీ నన్ను వెర్రివాణ్ణి అనుకోకే రమణమ్మ, ఏడాదికి 2 ఏ ఆడదన్న కన్నదా అడిగాడు. అదేమిటండి, వెంకటరమణమ్మకి 6 నెలలు నిండాయి కదూ, అయితే నీకెన్నో నెలంటావు? 3 అంది రమణమ్మ. జగన్నాథం 2 పిల్లల తండ్రైపోయాడు. ఉత్త జీతంతో రోజులు దొర్లించడం కష్టం అనుకున్న జగన్నాథం కొన్ని ప్రైవేట్లు కుదుర్చుకున్నాడు. మునుపటి రోజుల్లో పిల్లల పరీక్షలు పాసు చేయించే అధికారం మేస్టర్ల చేతుల్లో ఉండేది కాబట్టి సంవత్సరానికోసారి చిల్లర అప్పులు దుళ్ళగొట్టేసుకునేవారు. ఇప్పుడేమిటో మేస్టర్ల చేతులు బొత్తిగా విరిచేశారు. అయినా ఉద్యోగంలో జొరబడ్డాక పై సంపాదన ప్రతివాడు వెతుక్కుంటున్నాడు. ఇల్లు జొరబడిన దొంగ తలుపు తీసి ఉంచుకున్నట్టు. మాస్టర్ల పై సంపాదనకిదో మార్గం. ఉదయం సాయంత్రం 10 మంది పిల్లల్ని పోగేసుకుని కూర్చొని కబుర్లో పాఠమో చెప్పి డబ్బులు గుంజుకోవడం. 2వ అమ్మాయికి 3వ సంవత్సరం వచ్చేసింది. తిరుపతి మొక్కు ఎలా చెల్లించుకోవడం, డబ్బు ఎలా సంపాదించాలని తీవ్రంగా ఆలోచించిన జగన్నాథం, ఒరై అబ్బాయిలు, మీ గురువుగారికి తిరుపతి మొక్కుంది, మీరే పంపించాలి, ఎలా పంపిస్తారు అన్నాడు లౌక్యంగా. మాస్టర్ గారన్న మాట తల్లిదండ్రులకు చెప్పి 2-3 రూపాయలు చొప్పున జోగి వేశారు జగన్నాథం మాస్టారికి. వారం రోజులు సెలవు పెట్టి ఓ 100 రూపాయలు అప్పు తెచ్చుకొని భార్యా పిల్లలతో తిరుపతి ప్రయాణమయ్యాడు జగన్నాథం. కండక్టర్ బస్సు దిగకుండా తన సీట్లో కూర్చొని టికెట్లు అమ్ముతున్నాడు. ప్రయాణికులు చేతుల మీద చేతులు జాపి ఒకరినొకరు తోసుకుంటూ ఫలానా ఊరికొకటి 2 టికెట్లు ఇవ్వండి అని అసలు ఏ మాట స్పష్టంగా కండక్టర్కి వినిపించకుండా అరుస్తున్నారు. బజార్లలో, బస్టాపుల్లో, రైల్వే ప్లాట్ఫారాల మీద, వీధుల్లో, వాడల్లో, సందుల్లో, గొంతుల్లో ఎక్కడ చూసినా చీమల పుట్టల్లా జనం. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు వీరంతా? భూమే కనేస్తోంది కాబోలు అనిపించేలా పెరిగిపోతోందా జనాభా. ఇక నేను ఆపరేషన్ చేయించేసుకోవాలి. మా 2 తలలకి 2 తలలు పుట్టాయి చాలు అనుకున్నాడు జగన్నాథం. ముందుకి టికెట్ కోసం చాపిన చెయ్యి పీకడంతో ఓసారి వెనక్కి తీసుకుని మళ్ళీ ముందుకు చాపుతూ తన సీటు పోకుండా జాగ్రత్త పడ్డ కండక్టరు అలా కూర్చొనే బస్సులో ఎంతమంది ఎక్కారు, ఎక్కే జనాన్ని బస్సులో కూర్చోవడానికి కనీసం నిల్చోడానికన్నా ఖాళీ ఉందా లేదా అని తల తిప్పి చూడకుండా అడిగిన వాడికి లేదనకుండా ఉదారంగా టికెట్లు ఇచ్చేస్తున్నాడు. ఏటోలమ్మా ఇలా కూరేస్తున్నాడు అని సడుగుతున్నారు. చంకల్లోని చంటిపిల్లలు జారిపోతుంటే విసిగిపోతున్న ఆడంగులు. బస్ ఫుల్గా పాదం మోపడానికి ఖాళీ లేకుండా నిండిపోయింది. జగన్నాథం దంపతులు చెరో పిల్లని చంకనెత్తుకుని బస్సులో నిల్చున్నారు. రమణమ్మ చంకలో ఉన్న చిన్నపిల్ల రాగం లంకించుకుంది. ఆ పిల్ల గొంతుతో మరికొందరు పిల్లల గొంతులు కలిశాయి. బస్ని చూసో లేక తమకు ఆ ఊరు ప్రయాణం లేకో మరెవరూ టికెట్ కావాలని అడక్కపోవడంతో వైజాగ్ వైజాగ్ అని అరిచాడు గట్టిగా కండక్టర్. పోనీవయ్యా అన్నాడు ప్రయాణికుడు చిరాగ్గా. డబ్బులతో నిండి ఉన్న ఇనప్పెట్టె వైపు చూసినట్లు ఓసారి జనంతో నిండుగా ఉన్న బస్సులోకి చూసి తృప్తిగా నిట్టూర్చి ఇంజన్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. సన్నాయి స్వరంలా పిల్లలు రోదిస్తుంటే పూర్ణ గర్భిణిలా నిండుగా బరువుగా బయలుదేరింది బస్సు. ఏటలా మీద పడిపోతున్నావు అని ఒకర్తే అంటే నానేట్ చేసేది ఎనకోడు తోసేస్తున్నాడు అని జవాబు. తర్వాత తిన్నగా నిల్చున్నోడివి నా మీద పడుకు అని ఒక నాయరాలు ఒక్క తోపు తోసింది జగన్నాథాన్ని. తోసింది కానీ వెళ్ళకిలా బోర్లా పడడానికి జాగా ఏది? అతను వెనకనున్న వాడికోసారి జారబడి మళ్ళీ అతను గట్టిగా అటకాయిస్తే మళ్ళీ సోయిరాల మీద పడ్డాడు. చి అనిందావిడ. మరి అన్నాడు జగన్నాథం. విన్నవారు పఖాలు నవ్వారు. ఒక్కసారి కోపంగా నవ్విన వారి వైపు చూసి మౌనంగా ఉండిపోయాడు జగన్నాథం. ముందు రోడ్డు మీద ఏదైనా చాపిన చెయ్యి కనిపిస్తే బస్ ఆగిపోతోంది. ఇంకెక్కడెక్కిస్తావయ్యా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నా వినిపించుకోకుండా కండక్టర్ టికెట్లు ఇచ్చేస్తున్నాడు. నేరక ఎక్కాం, ఇంతకన్నా నడిచిపోతే బాగుండును అని బస్సులోని ప్రయాణికులు బుద్ధి తెచ్చుకుంటుంటే బస్సు సడన్ బ్రేక్ వేసినట్లు టక్కున ఆగిపోయింది. బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. గుసగుసలాడారు డ్రైవర్. ఇంతసేపు ప్రయాణికుల మీద
ఆఫీసర్లల్లా సర్దుకోండి, అరవకండి అని అధికారం చెలాయించిన రథచోదకులు, బాబు అమ్మ ఒక్కసారి దిగి అల్లక్కడి వరకు వెళ్ళండి, అక్కడ మళ్ళీ మిమ్మల్ని అందరినీ బస్సులో ఎక్కిస్తాం అని బ్రతిమలాడుతున్నాడు. కొంతమంది దిగిపోయి నడిచి ముందుకు పోయారు. కాస్త ఫ్రీగా గాలి పీల్చొచ్చని దిగనని మొరాయించిన వారిలో జగన్నాథం ఒకడు. అతనికి చాలా కోపంగా ఉంది. అసలు నీ టికెట్లు ఎందుకు అమ్మావు? వాళ్ళు మిమ్మల్ని పట్టుకోకపోతే నేను రిపోర్ట్ ఇవ్వక మానను, వాళ్ల చేత మిమ్మల్ని పట్టించక మానను, లైసెన్స్ బుక్ వారిని తీసుకోమని చెప్పక మానను, ఈ దెబ్బతో మీ ఉద్యోగాలు ఊడిపోవాలి అని కసిగా అనయ్యాలనిపిస్తోంది జగన్నాథానికి. కానీ అన్ని మాటలు ఏక బిగినంటే నత్తి రాక మానదు. వస్తే వారు తనను చూసి ఎంత సీరియస్గా ఉన్నవారైనా నవ్వక మానరు. వారలా నవ్వితే ఆ నవ్వు తను చూస్తే తనకి కోపం రాక మానదు. వస్తే తను మంచివాడు కాదు, అందుకని ఒకే ఒక ప్రశ్న వేశాడు. కొత్త కోట బస్సువాడు టికెట్లు లేవంటే ఏం చేశారు? నువ్వెందుకమ్మావు అని. చాలేవయ్యా, మరి టికెట్ కోసం బస్సు అట్టుకుని వేలాడుతుంటే ఏం చేస్తాం అన్నాడు. ఇంకా కోపం తగ్గని కండక్టర్. దిగిన వాళ్ళు ముందుకు నడిచిపోగా ఉన్నవాళ్లతో సర్వీస్లో ఎప్పుడు ఛార్జ్ మెమో కూడా అందుకొని తప్పు చేసి ఎరగని రిటైర్ ఉద్యోగిలా గర్వంగా హుందాగా నడిచి బ్రేక్ ఇన్స్పెక్టర్ ముందు వినయంగా ఆగిపోయింది బస్సు. ఎర్రపట్టి టోపీ బంట్రోతు బస్సులోకి ఎక్కి తర్జని ఎత్తి చూపుతూ లెక్క పెడుతున్నాడు. అతని భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి ప్రైవేట్గా కలుస్తాం అంటున్నాడు కండక్టర్. డ్రైవర్ చేతులు నులుముకుంటూ ఇన్స్పెక్టర్ ముందు నిల్చున్నాడు. నువ్వు డ్రైవర్వా, మంగళాడివా అడిగాడు ఇన్స్పెక్టర్ డ్రైవర్ వైపు కోపంగా చూస్తూ. డ్రైవర్నేనండి. అయితే డ్రెస్ వేసుకోలేదేం? ఎంతమందిని దింపగలిగావు అని ప్రశ్నించాడు హుందాగా టీవీగా అధికారికంగా ఇన్స్పెక్టర్. తర్వాతే అతనికి వీరికి మధ్య ఓ చెట్టు కింద చర్చలు సంప్రదింపులు జరిగాయి. మళ్ళీ దిగిపోయిన ప్రయాణికుల్ని ఎక్కించుకొని బస్సు నిబ్బరంగా ప్రయాణం సాగించింది. డ్రైవర్ని 1 గంటకి ఇంటి దగ్గర కలవమన్నట్ట. ఇన్స్పెక్టర్ బస్సులో ఎవరో గుసగుసలాడారు. ప్లాట్ఫారం మీద రైలు ఆగింది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఓసారి పరుగు తీసి అలసిన జగన్నాథం, ఒసేవ్ రమణ, ఎలానే ఒక్క పెట్టే ఖాళీ లేదు, పిల్లలు నలిగిపోతారే అన్నాడు తామొచ్చిన బస్ని సవాల్ చేస్తున్నట్టున్న రైలు పెట్టెల వైపు దిగాలుగా చూస్తూ నీరసంగా. వెదవ బాధ, బండి ఈ స్టేషన్లో ఆగేది 10 నిమిషాలు. మీ నత్తి మండ, ఈ మాట చెప్పడానికి ఆ 10 నిమిషాలు పట్టినట్టే ఉంది. ఏ టికెట్ కలెక్టర్నో గార్డుకో 4 రూపాయలు పారేసి అడగండి, స్లీపర్ కోచిలో ఖాళీ ఉందేమో అంది రవణమ్మ. అలా రైలు పెట్టెల వైపు చూస్తూ నీరసంగా నీరు గారిపోతున్న జగన్నాథం వైపు చిరాగ్గా చూస్తూ. వాళ్ళు లంచం తీసుకోరు కాబోలే అన్నాడు జగన్నాథం అనుమానంగా. బాగుంది, గద్ద మాంసం తినను అన్నట్టుంది. దొరకాలే గాని లంచం ముట్టని ఉద్యోగస్తున్నాడటండి ఈ కాలంలో. వెళ్ళండి అని అతన్ని ముందుకు తోసింది రవణమ్మ. ఎవరి దగ్గరో డబ్బులు పుచ్చుకొని పెట్టెలోకి అతన్ని తోసి తలుపేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ని చూసిన జగన్నాథం పరుగులాంటి నడకతో అతని దగ్గరకు నడిచి ఆ కానిస్టేబుల్ చేతిలో 5 రూపాయల కాగితం 4 మడతలు మడిచింది ఉంచి 4 వేళ్లు చూపించాడు. ఆహా, కుదరదు అనబోయి చేతిలో ఉన్న నోటుని పరిశీలనగా చూసుకుని, నలుగురా రండి తొందరగా, బండి కదిలిపోతుందన్నాడు కానిస్టేబుల్. గుప్పున సారా వాసన దూసుకొచ్చింది కానిస్టేబుల్ నోటి నుంచి జగన్నాథం నాసికా పుటాల్లోకి. చదువుకున్నాడే కానీ జగన్నాథం బుర్ర కుశలం. ఉద్యోగస్తుడే ప్రతివాడికి లంచం తినే మార్గాలు చాలా ఉన్నాయని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు. 5 రూపాయలు అందుకున్న రైల్వే పోలీసు జగన్నాథన్ని కుటుంబంతో సహా ఎక్కించేశాడు. ఘరానా పెద్ద మనిషి లాంటి జగన్నాథం భార్యా పిల్లలతో గార్డు పెట్టె ఎక్కిపోయాడు. చీకటిగా ఉంది. తెల్లని బట్టల్ని బట్టి మనుషులు అనుకోవచ్చు. చాప చుట్టల్లా చాలామంది పడుకుని ఉన్నారందులో. బండి గట్టిగా హెచ్చరింపులా అరిచి ప్రయాణికులందరినీ ఓసారి కుదిపి కదిలింది. తాను భార్య పిల్లలు కూర్చోవడం కోసం జాగా వెతుకుతూ పడుకున్న మనుషుల వైపు చూస్తూ యథాలాపంగా నిల్చున్న జగన్నాథం ముందుకు బోర్లా పడిపోయాడు. స్టేషన్ వచ్చేసరికి ఆరిపోయి బండి కదిలాక వెలిగే లైటు చప్పున వెలిగిందా పెట్టెలో. ఏరా బద్మాష్, ఏరా ఫూల్ అంటూ లేచారు మత్తుగా నిద్రపోతున్న మనుషులు. తమపై తాటిపట్టెలాంటి మనిషి విరుచుకుపడటంతో నా తత్తి పోయాలే అమ్మా వెంకటరమణమ్మ కయ్యిమంది. రవణమ్మ చంకరున్న పిల్ల కూడా ఏడుపు మొదలుపెట్టింది. గార్డు పెట్టెలో చిన్న కలకలం బయలుదేరింది. లేచి కూర్చున్న వ్యక్తులు తనపై పడ్డ జగన్నాథాన్ని పట్టుకుని గుంజేస్తున్నారు. లేచి నిల్చోండి, మీ ముక్కు చల్లారిపోను,
దిక్కుమాలిన రైలు అని ఇంకేమేమో తిడుతోంది రమణమ్మ. ఇది గార్డు పెట్టని తెల్దా? ఎలా ఎక్కిపోదామయ్యా ఆడాళ్లతోటి? అడిగాడో వ్యక్తి జగన్నాథాన్ని. చీకట్లో హడావిడిగా ఎక్కిపోయాడు. కానీ నిజంగా అది బ్రేక్ అని అప్పటిదాకా జగన్నాథానికి తెలియదు. గార్డు పెట్టా అన్నాడు గుడ్లు తేలేసి. ఏదో వల్లకాటి పెట్టే, గార్డు పెట్టయితే ఎక్కకూడదని. అయితే మీరంతా ఎలా ఎక్కారయ్యా? 5 రూపాయలు ఇచ్చుకొని పోలీసాడు ఎక్కమన్నాడు, ఎక్కేశాం. ఆ పోలీసాడిని అడగండి వచ్చే స్టేషన్లో అంది దబాయింపుగా రవణమ్మ. ఆ పెట్లో అడ్డదిడ్డంగా పడుకుని అంతమంది లేచి కాళ్ళు ముడుచుకుని కూర్చున్నారు. కొంచెం తేరుకుని ఊపిరి పీల్చుకున్న జగన్నాథం, రమణ, నేను అతను బ్రేక్లో ఎక్కిస్తున్నాడనుకోలేదే. స్లీపర్ కోచి కాబోలు 7 కొండలవాడి దయవలన దొరికింది. నువ్వు పిల్లలు హాయిగా పడుకోవచ్చనుకున్నాను. ఎక్కడ కూర్చుంటావు అన్నాడు జగన్నాథం. కీచు రాళ్లల్లా పిల్లల ఏడుపు, రైలు ఇంజన్ కూత, స్పీడ్గా పెట్టెలు ఢీకొంటున్న శబ్దంలో జగన్నాథం మాటలు రవణమ్మకి వినిపించలేదు. ఓ మూలన ఏదో ప్యాకేజీ పెట్టెలాంటి దానిమీద కూర్చొని కునుకు తీస్తున్న ఓ ముసలాయన చటుక్కున కళ్ళు విప్పి పిల్లల ఏడుపుల మధ్య సతమతమవుతూ నిల్చున్న రవణమ్మని చూశాడు. చివాలున లేచి నిల్చుని, రామ్మ ఇలా కూర్చో అన్నాడు తను కూర్చున్న స్థలం చూపిస్తూ. క్షణం ఆలస్యం చేయకుండా చటుక్కున ఆ పెట్టె మీద కూర్చుని 2 పిల్లల్ని చెరక తొడ మీద కూర్చోబెట్టుకుంది రవణమ్మ. బెదవ డిపార్ట్మెంట్లని ఓలానే లంచం మరిగి నీతి తప్పాయి. ఏ రూల్స్ అయినా కాగితం మీద నిద్రపోవాల్సిందే, వీళ్ళనేమీ చెయ్యలేవు అని విసుక్కుంటూ రవణమ్మ కాళ్ళ దగ్గర చతికిలబడ్డాడు ముసలాయన. అమ్మా, ఒంటేలుకెళ్తానే అంది వెంకట్రమణమ్మ. అన్నీ ఇప్పుడే వెళ్ళు, మీ నాన్న తీసుకెళ్తారు అంటూ ఒక్కటి ఆ పిల్ల వీపు మీద చరిచి జగన్నాథం దగ్గరికి నెట్టింది రవణమ్మ. వీపు చుర్రుమనేసరికి కయ్యిన ఏడ్చి ఆ కాస్త పని చేసేసింది ఆ పిల్ల. చిచి, న్యూసెన్స్ అని తడిసిన బట్టల్ని అసహించుకుంటూ లేచి నిల్చున్నారు నలుగురు. చండాలపు ముండా, ఇంకెప్పుడన్నా ఇలాంటి పని చేస్తావా అని తానో 2 ఆ పిల్ల వీపు మీద చరిచాడు జగన్నాథం. ఎందుకు బాబు పిల్లదాన్ని కొట్టి ఏడిపిస్తావు? ఇవాళ మన గ్రహపాటు బాగులేదు. పోలీస్ ఆయనకి అన్ని గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉన్నాయి అన్నాడు నవ్వుకుంటూ ముసలాయన. ఎందాక వెళ్తున్నారు బాబాయ్ గారు అడిగింది రవణమ్మ. వచ్చే స్టేషన్ వరకు ఖాయం అన్నాడతను. అందరూ గొల్లును నవ్వారు. అంటే టికెట్ కొనలేదా అడిగాడు జగన్నాథం. లేదు బాబు, మా అబ్బాయి రైల్వేలో పనిచేస్తున్నాడు. నా చేత ప్రయాణం ఇలానే చేయిస్తాడు. తండ్రి పోయిన తల్లికి పాసుంది, కానీ తండ్రికి పాసివ్వరు. సంపాదన లేకపోయినా మగవైదవనిగా, అందుకని నాకు పాసు అవసరం లేదు. ఓ గార్డుకు చెప్పి రైలెక్కించాడు. ఆయన మారిపోతూ మరో ఆయనకు అప్పగిస్తానన్నాడు. ఆయన ఎప్పుడు మారిపోయాడో, ఏ స్టేషన్లో దిగిపోయాడో నాకు తెలియదు. పోయిన స్టేషన్లో టికెట్ కలెక్టర్ దించేశాడు. మన పోలీసు మిత్రుడు నా దగ్గరున్న 4 రూపాయలు పుచ్చుకొని ఇందులో కూర్చోమన్నాడు. ఇది బాబు కదా అని నవ్వాడు ముసలాయన. అయితే రైల్వే వాళ్ళు టికెట్టు పేసు లేకుండా ప్రయాణం చేస్తారన్నమాట అంది రవణం ఆశ్చర్యంగా. ఆహా, మహారాజులా, మా వాడెప్పుడు నాకు కానీ మా బంధువులకు కానీ సాధ్యమైనంత వరకు, అంటే వాడికి వీలున్నంత వరకు టికెట్ లేకుండానే పంపించేస్తాడు అన్నాడతను గర్వంగా. ఏదో స్టేషన్ వస్తుంది కాబోలు. బండి స్లోగా నడిచి చప్పున ఆగిపోయింది. బండితో పాటు మినుకుమినుకుమంటూ వెలిగే లైటు ఆరిపోయింది. అంతవరకు బండి ఏడుస్తుంటే ఉయ్యాలలో నిద్రపోతున్నట్టుందేమో అలా పడుకున్న రవణమ్మ చిన్న కూతురు ఏడుపు ప్రారంభించింది. అమ్మా, దిగిపోదామే, ఇంటికి వెళ్ళిపోదామే అంటోంది వెంకట్రమణమ్మ. పిల్లలు దడుచుకుంటారనుకుంటూ మళ్ళీ స్విచ్ వేశాడు జగన్నాథం. లైట్ వెలిగింది. ఇంతసేపై ఎక్కడ కూర్చున్నాడో తెలియదు, కానీ ఆదరాబాదరాగా పరిగెత్తుకుంటూ వచ్చి బ్రేక్లో లైట్ ఆర్పి అందులో కూర్చున్న ప్రయాణికుల మీద చిరాకుపడి దిగిపోయి నికార్సైన పోలీసు ఉద్యోగిలా పచార్లు చేయసాగాడు. ప్లాట్ఫారం మీద పోలీస్ కానిస్టేబుల్ ఏడ్చే పిల్లల్ని సముదాయించలేక మొగుణ్ణి, అతను మొక్కిన మొక్కుని, దేవుణ్ణి, రైల్వే డిపార్ట్మెంట్ వారిని, ఇప్పుడు తాము ప్రయాణం చేస్తున్న రైలుని, ఇందులో కూర్చోమన్న పోలీస్ కానిస్టేబుల్ని తిట్టి పిల్లల్ని బాధేసింది రమణమ్మ. కర్తవ్య నిర్వహణ కోసం పెట్టె చెక్ చేసి ఏదో చేతికందిన కాగితాన్ని జేబులో వేసుకుని ప్లాట్ఫారం మీద పచార్లు చేస్తున్న టికెట్ కలెక్టర్ బ్రేక్లోంచి ఇంజను కూతకన్నా ఘనంగా వినిపిస్తున్న రోదన స్వరం విని టక్కున ఆగి తలుపు తట్టాడు నెమ్మదిగా గార్డు పెట్టే తలుపు తెరుచుకుంది. దిగండి ఆజ్ఞాపించాడు టికెట్ కలెక్టర్. రైల్వే ఎంప్లాయీస్ మండి అన్నదో గొంతు. స్విచ్ వేయండి అంటూ ఆ పెట్లో జొరబడి పాసులు చూపించండి అన్నాడతను చిరాగ్గా. లైట్ వెలిగింది.
18 మంది పెద్దలు, 2 పిల్లలు, ఒక ఆడమనిషి బందుల దొడ్డిలో పశువుల్లా ఇరుక్కుపోయినా వారిని చూస్తుంటే కోపంలో కూడా నవ్వొచ్చింది టికెట్ కలెక్టర్కి. నలుగురు పాసులు చూపించారు. మరికొంతమంది నమస్కరిస్తే చిరునవ్వుతో తల పంకించి ఊరుకున్నాడో ఎందుకనో ముసలాయన్ని దిగమని గెంటేశాడు. జగన్నాథాన్ని, అతని చంకన జారుతున్న పిల్లని చూసి నవ్వుతూ, పాపేది చూపించండి అడిగాడు టికెట్ కలెక్టర్. గాబరాగా ఆగిపోయాడు జగన్నాథం. అందరూ గొల్లున నవ్వేశారు. కొంచెం రోషం లాంటిది వచ్చిన రవణమ్మ, మాది టికెట్ అండి అంది. దిగిపోండమ్మా, తొందరగా దిగిపోండి అని ఆడమనిషిని బ్రేక్లో కూర్చోపెట్టిన జగన్నాథం వైపు చూస్తూ, ఏమయ్యా చదివిన వాళ్ళ కనిపిస్తున్నావు, బ్రేక్లో కుటుంబంతో ఎక్కేశావు, నీకేమని చెప్పాలి, ఎలా అడగాలి అని ఇంకా ఇంగ్లీష్లో ఘాటుగా మందలించి, దిగు అన్నాడు టికెట్ కలెక్టర్. సారీ సార్, క్షమించండి, నోనో దిగండి తొందరగా ప్లీజ్. అప్పుడు జగన్నాథం బుర్ర చాకులా పనిచేస్తుంది. జేబులోంచి రూపాయి కాగితం తీసి టికెట్ కలెక్టర్కి ఇవ్వబోయాడు. అసహించుకుంటున్నట్టు, ఆముదం తాగినట్టు మొహం పెట్టి, వద్దని చేతులూపి తిరస్కరించి, దిగిపోవాలి అన్నాడు గట్టిగా టికెట్ కలెక్టర్. మళ్ళీ రూపాయి కాగితమన్న చెయ్యి అతని ముందుకు చాపుతూ, సార్ అన్నాడు జగన్నాథం బ్రతిమలాడుతూ రూపాయి ఇవ్వబోవడం, దిగండికి లాభం లేదని టికెట్ కలెక్టర్ బింకంగా కసరడం. 4 సార్లు అయ్యేసరికి ఇంజన్ గట్టిగా అరిచింది. ఇక లాభం లేదని, రూపాయి తీసుకుని దిగిపో, నేను బయలుదేరుతున్నాను అని టికెట్ కలెక్టర్ని హెచ్చరిస్తున్నట్టు. ఇలా తిరస్కరించి డాబు చేస్తే ఆ రూపాయికి అధమం మరో రూపాయన్నా జోడించిస్తారేమో అని ఆశించిన టికెట్ కలెక్టర్ ఆశ నిరాశ కాగా చిరాగ్గా జగన్నాథం చేతిలో రూపాయి లాక్కొని ఆ పెట్లోంచి దిగిపోయాడు. అతను దిగి వెళ్ళిన వెంటనే పోలీస్ ఎక్కాడు. స్టేషన్ వచ్చేసరికి లైట్లు ఆర్పి సైలెన్స్గా ఉండండి ఎన్నిసార్లు చెప్పాలని గుడ్లెర్ర చేసి ప్రయాణికుల వైపు చూసి లైట్లార్పి నిశ్శబ్దంగా ఉండండి సారీ అని మరోసారి హెచ్చరించి మళ్లీ దిగి వెళ్ళిపోయాడు. ఈసారి స్టేషన్ రాబోతోంది అనగానే స్వయంగా జగన్నాథమే లైట్లు ఆర్పేశాడు. స్టేషన్లో బండాగింది. లైట్లు ఆర్పాడు కానీ సైలెన్స్ ఎక్కడా? రైలు ఆగి గాలి లేకపోతే ఆ ఇరుకుపెట్లో పిల్లలు ఊరుకుంటారా? మళ్ళీ కథ మొదటికే. పిల్లలు ఏడుస్తూ టికెట్ కలెక్టర్ రాక అతని దబాయింపు. అయితే ఇందాక రూపాయి దక్షిణ అందుకున్నవాడు కాదు, వాడు వీణ్ణి పంపించాడో ఏమో. జగన్నాథం నత్తి చివర రూపాయి దక్షిణ అందుకున్న టికెట్ కలెక్టర్ దిగిపోవడం. యాత్ర కోసం కూడేసుకున్న డబ్బులు వీళ్ళు మింగేస్తున్నారేమిటి చెప్పమా అని అనుమానం వచ్చిన రవణమ్మ, ఎంతిచ్చారేమిటి అని అడిగింది ఆతృతగా. రూపాయి అన్నాడు నీరసంగా జగన్నాథం. నాకు తెలియక అడుగుతాను, ఆ పోలీసు ఆడికన్నా తక్కువ ఉద్యోగం ఏమిటండి వీళ్ళది అడిగింది రవణమ్మ నవ్వబోతూ. ప్రయాణంలో టికెట్ ఖర్చు, తిండి ఖర్చు మాత్రమే ఉంటాయని అంచనా వేసిన జగన్నాథం లంచం ఖర్చు కూడా తగలడంతో దిగాలుగా ముఖం పెట్టి విచారిస్తున్నవాడల్లా రవణమ్మ ప్రశ్నకి చిరాగ్గా, ఏదో వెద ఉద్యోగం మనల్ని తినడానికి అన్నాడు. తిరుమల చేరేసరికి డబ్బులు రాలిపోయి ఒళ్ళు పచ్చడైపోయింది జగన్నాథం దంపతులకి. నీలాలిచ్చి మొక్కు చెల్లించుకొని నీ కొండకొచ్చి అప్పుల పాలైపోయాను, ఇటుపైన నీదే భారం అని దీనంగా ప్రాధేయపూర్వకంగా నమస్కరించాడు వెంకటరమణమూర్తికి జగన్నాథం. ఈసారి మగనలుసునిస్తే మళ్ళీ నీ కొండకొస్తామని పదే తిరిగి స్వామిని చూస్తూ మొక్కింది రమణమ్మ. అలసటగా నీరసంగా ఇంకా మొక్కు చెల్లించుకున్నామని ఏదో నెత్తిమీద బరువు దిగిపోయినట్టు తేలిగ్గా తిరుగు ప్రయాణం కట్టాడు కుటుంబ సమేతంగా జగన్నాథం. తిరుమల బస్టాండ్ ఒకటే కోలాహలంగా ఉంది. బస్సులోంచి దిగేవారు, బస్సులెక్కి వెళ్ళిపోయేవారు, బస్ కోసం వెయిట్ చేసేవారు, ఒకటే హడావుడి. పెద్ద నల్లని అక్షరాలతో ఏదో స్కూల్ పేరు రాసి ఉన్న తెల్ల గుడ్డ ముందు తగిలించుకుని బస్సు వచ్చి ఆగింది. బిలబిలా దిగారు పిల్లలు. ఆ మందలో ఆ బోతుల్లా 4 మాస్టార్లు దిగారు. వారి వైపు కనుబొమ్మలు చిట్లించి చూసిన జగన్నాథం మాస్టారు ఇదేదో లాభసాటి వ్యవహారంలానే ఉందే అనుకుని, రమణ ఓసారి అలా వెళ్ళొస్తాను, ఇక్కడే కూర్చో అంటూ పరుగులాంటి నడకతో ఆ బస్సు దగ్గరికి వెళ్ళాడు. అందులో ఓ అబ్బాయిని పిలిచి విషయాలన్నీ సేకరించాడు. ఒక్కో కుర్రాడికి ఈ 6 యాత్రలకి 40 రూపాయల చొప్పున తీసుకుంటే బస్సుకి ఒప్పందం పోను ఎంత మిగులుతుందో చురుగ్గా లెక్కలు కట్టి తేల్చుకుంటున్నాడు. నోట్లో కుక్కుకుంటూ గొణుక్కుంటూ వేళ్లు లెక్క పెట్టుకుంటున్న జగన్నాథం వైఖరి అర్థం కాక, ఏమిటండి అలా ఆలోచిస్తున్నారు అని అడిగింది రమణమ్మ. 2 క్షణాల తర్వాత నెమ్మదిగా విషయం వివరించాడు జగన్నాథం. మంచి లాభమేనండోయ్ అంది రమణమ్మ.
మరేమిటనుకున్నావు అని కనుబొమ్మలు ఎగరేశాడు జగన్నాథం. మునుపటి రోజుల్లో 12 తరగతుల స్కూల్ హెడ్ మాస్టర్ జగన్నాథం మరి ఏం చదువులో ఏమిటో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు క్షణానికో రంగు పులుముకుంటోంది. స్కూల్ ఫైనల్ 7th ఫారం చెట్టెక్కి 10th క్లాస్ పబ్లిక్ అయి కూర్చుంది. ఈ రోజుల్లో అయితే 10 క్లాసుల వరకు పేపర్లు మేస్టర్ల చేతుల్లో తిరిగేవి. సంవత్సరం మొత్తం మీద చేసిన చిల్లరప్పులు తెల్లార్చుకునేవారు. దిక్కుమాలిన రూల్స్లు పాస్ చేసి మేస్టర్ల నోటా మట్టి కొట్టారు. ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం అనేసరికి బెంగెట్టుకున్నారు మాస్టార్లు. ఇంటి దగ్గర ప్రిపేర్ అయి తల వేడెక్కి ఆ లెక్కలు సరిగ్గా చెప్పడం చేతకాక పిల్లల మీద చేయి చేసుకునేవాడు జగన్నాథం. ఎలా అన్నా వెంకటేశ్వర స్వామి గట్టి దేవుడు అనుకొని ఆపద మొక్కుల వాడివంటే నువ్వేనయ్యా స్వామి, నా అప్పులు తీర్చుకోవడానికి ఉపాయం నీ కొండ మీదే చూపించావు అని కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మరోసారి మనసారా నమస్కరించాడు జగన్నాథం. బస్సు దిగాక రైలు ప్రయాణం. ఈసారి స్లీపర్ కోచీలో సీట్లు దొరికాయి జగన్నాథం దంపతులకి. అయితే పై బెర్త్ మీద పడుకోవడానికి కొంచెం జగన్నాథం భయపడ్డ మాట వాస్తవమే. కానీ తెల్లవారే వరకు శుభ్రంగా కాళ్ళు చాపుకొని పడుకోవచ్చనే సంతోషంతో గజం పట్టుకు ఎక్కేసి వెంకటరమణమ్మను వెనక్కి పడుకోబెట్టి స్విచ్ నొక్కి ఫ్యాన్ వేసుకొని నిటారుగా వెళ్ళకిలా కాళ్ళు జాపి పడుకున్నాడు జగన్నాథం. ఇంటికి వెళ్ళాక ఎక్స్కర్షన్ ప్రోగ్రాం గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు. ఎక్స్కర్షన్ బస్సు పరిగెడుతోంది స్పీడుగా. విశాలమైన రోడ్డు, పెద్ద పెద్ద వంతెనలు, కొండలు, అడవులు, గుళ్ళు, గోపురాలు. బస్సు నిండా తమ స్కూల్లో చదివే ధనికులైన పిల్లలు. తన జేబు నిండా నోట్లు. తన చేతికి గోల్డ్ చైన్ వాచి, టెర్లిన్ సూటు. హుషారుగా పూల రంగడిలా పరిగెత్తే బస్సులో ప్రయాణం చేస్తున్నాడు జగన్నాథం. కొన్ని క్షణాల తర్వాత సీన్ మారిపోయింది. ఆకాశం నిండా నల్లటి మబ్బులు, కటిక చీకటి, నిసిరాత్రి, ఉరుములు మెరుపులు, విసురుగా గాలి, కుండపోతగా వర్షం. గోదావరి వంతెన క్రింద పొంగి ప్రవహించే నది, బస్సుల్లో పిల్లల గోల. గాలితో కదిలిపోతున్న వంతెన మించి స్పీడ్గా ఊగిపోతూ పరుగులు తీసే బస్సు. ఆ బస్సులో జగన్నాథం. వంతెన మించి నదిలోకి దబ్బున తిరగబడింది బస్సు. దిగువ బెర్త్ మీద పడుకున్న ఆమె బాత్రూమ్ నుంచి అదే క్షణంలో అక్కడికి రావడంతో దబ్బున ఆమె మీద పడ్డాడు జగన్నాథం. ఒడ్డు పొడుగు వస్తాదులా ఉన్న ఆ పంజాబీ యువతి జగన్నాథాన్ని అవలీలగా పట్టేసి ఏ భాయ్, ఓ చోర్ చోర్ అంది గట్టిగా. జగన్నాథం పై బెర్త్ మీదకి ఎక్కడం, అసలు అతను ఆ కంపార్ట్మెంట్లోకి రావడమే ఆమె చూడలేదు. దిగువ బెర్త్ మీద నిద్రపోతోందామె. గబగబా కంపార్ట్మెంట్లో ఉన్న మగవాళ్లంతా అర్ధరాత్రి నిద్రలో ఆలోచన రహితంగా ఎవరి భాషలో వారు తిడుతూ జగన్నాథాన్ని బాధేశారు. జగన్నాథం నోరు నొక్కేశారు. ఏమిట్రా ఇంకా మాట్లాడతావు అంటూ. తామంతా నిద్రలో ఉన్న సమయాన ఏదో స్టేషన్లో బండాగితే ఈ దొంగ ఎక్కాడని వారి నమ్మకం. అమ్మో, నా వంటి మీద 16 తులాల బంగారం ఉందమ్మా, దొంగ సచ్చినాడు, ఉతికేయండి బాబు, మరెప్పుడు ఇలా దొంగతనానికి రైలెక్కొద్దని అంది రమణమ్మ తన మెళ్ళో గొలుసులు చేత్తో అదిమి పట్టుకుంటూ. ఈ హడావిడికి లేచిపోయిన వెంకటరమణమ్మ అమ్మ భయమేత్తుంది అని ఏడుస్తోంది. పైబెత్తు మించి భయంగా కిందికి చూస్తూ. అయ్యో, మీ నిద్ర బంగారంగాను, ఇంత గోలవుతున్నా లేవరేమండి అంటూ పైకి చూసింది రమణమ్మ. జగన్నాథం కనిపించలేదు. వెంకటరమణమ్మను దించి కంపార్ట్మెంట్లో మూగి ఉన్న జనంలో జగన్నాథం కూడా ఉంటాడు అనుకుని మళ్ళీ తన బెర్త్ మీదకొచ్చి తన సామాన్లన్నీ లెక్కెట్టుకుంది. ఇంతలో స్టేషన్ రావడంతో బండాగింది. ఎవరు రిపోర్ట్ ఇచ్చారో రైల్వే పోలీసులు ఆ కంపార్ట్మెంట్లోకి వచ్చారు. జగన్నాథం చొక్కా జబ్బా చెరో చేత్తో పట్టుకొని కుప్పలా కూర్చున్న వాడిని లేవనెత్తి ఇదిగో వీడే అన్నారు. దొంగను చూడాలనే కుతూహలంతో అటు చూసిన రమణమ్మ నేనే కాదు దొంగని అని ఇంకా ఎన్నో అక్షరాలు ఓ దానికోటి పొంతన లేకుండా పలుకుతున్న జగన్నాథాన్ని చూసి అయ్యో, అతను మావారండి అని విచారంగా అతని దొంగంటారేం, దొంగ సచ్చినాళ్లారా అంటూ ఒక్క ఉద్దుటున జగన్నాథం దగ్గరికి వెళ్ళింది. జరిగిందంతా పంజాబీ ఆమె హిందీలో, ఇంకో అతను అరవంలో చెబుతుంటే మరొకతను తెలుగులో చెప్తున్నాడు. అయ్యో, ఏం ప్రారంధమండి, ఇవాళ లేచిన వేళ ఎటువంటిదండి, లేస్తున్న ఎవరి మొహం చూశారండి, బండెక్కుతుంటే ఏ వెదవ తుమ్మాడండి అని ముక్కు చీదేస్తూ రాగాలు తీసి ఏడ్చింది రమణమ్మ. నిజంగా సిగ్గుపడిపోయి తలెత్తలేకపోయాడు జగన్నాథం. కథ కొనసాగుతుంది.